మీరు రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా మీకు మీరు చెప్పుకోండి, నేను శరీరం కాదు దివ్యాత్మ స్వరూపం, నేను మనసు కాదు దివ్యాత్మ స్వరూపాన్ని. ఓకే, అంతే సింపుల్. ఇది అర్థమైంది అనుకోండి, ఫస్ట్ దుఃఖం పోతుంది. అర్జునుడు దుఃఖం కదా ఉంది, ఇక్కడ వేదన ఉంది కదా. వేదన పోవాలంటే అర్జున అసలు నువ్వెవరో తెలుసా, నువ్వు ఒక ఆత్మస్వరూపమే. అతను ఎవరో తెలుసా, అతను ఒక ఆత్మస్వరూపము. ఇద్దరు ఆత్మపదార్థాలే. నువ్వు బాణం వేసావనుకో, అది ఎవరికి తగ్గుతుంది? దేహానికి తగ్గుతుంది, ఆత్మ తగ్గదు. ఆత్మ చంపబడనిది, కాల్చబడనిది, నాంచబడనిది, శస్త్రంతో కోయబడనిది, అస్త్రంతో. ఇంకా భయంకరంగా చెప్తాను ఈ శ్లోకాలన్నింటిలో. మీరు ఎప్పుడు మనసు బాగోపోయినా కళ్ళు మూసుకొని, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని మీకు మీరు చెప్పాలి. ఇది ఎంతగా చెప్పుకోవాలంటే మీరు రోజుకు ఒక్కసారైనా చెప్పాలి. మీరు దీన్ని పాటలా పాడాలి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సరే, నువ్వెవరు? ఎవరు? మరి ఎవరు? పేరేంటి? పావని. నువ్వెవరిలో ఉన్నావు? పావనిలో ఉన్నావు. నేను ఎవరిలో ఉన్నాను? వంశీలో ఉన్నాను. ఈమె ఎవరిలో ఉంది? అంజలిలో ఉంది. మీరెవరిలో ఉన్నారు? రామాదేవిలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరి దానిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు పావని కదా, పావని భర్త ఉన్నాడు కదా. పావని భర్త, నీకు భర్త, పావనికి భర్త? పావనికి, నీకు కాదు, నువ్వు నేర్చుకో. మా మొగుడు, నా పావని మొగుడు, నీకు ఆత్మమిత్రుడు. క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన ఏమంటాడు, ఎక్కడ చచ్చావు ఇక్కడ దాకా అని తిడతాడు. తిట్టడానికి ఏమొస్తుంది? బాధ కలుగుతుంది. ఎవరికి బాధ కలుగుతుంది? పావనికి. అప్పుడు నువ్వేం చేయాలి? పావని బాధపడకు, పావని కంట్రోల్ యువర్ సెల్ఫ్, పావని పర్లేదులే, మరి ముగ్గురు ఉన్నాక అంటాడు కదా, ఇప్పుడు దాకా వన్ డే వర్క్ షాప్, నీ బొంద షాప్ అని తిరిగి వచ్చావు, నీ ఇష్టం పోయి వచ్చావు అంటాడు కదా అని జడ్జిమెంట్ ఇవ్వు. అదే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇంకా ఎందుకు వాళ్ళు నన్ను తిడుతున్నారు? తిట్టరా, మరి వాడికి ఎంత ఖాళీ ఉంటుంది? నువ్వేమో పుల్లుకి ఎత్తుకొని వచ్చావు, వాడేమో ఆడున్నాడు, కాదు కదా వస్తుంది. మీ అత్తగారు నేను దయ్యమంటుంది, నువ్వు ఎట్లా చూడు, అయ్యో ఆమె ఎవరు? ఒక ఆత్మ. నేనెవరు? ఒక ఆత్మ. ఆత్మ అన్న విషయం నాకు తెలుసు, ఆమెకు తెలియదు. అర్జున, నీ సర్వ లక్షణాలు, సర్వ గుణాలు, సర్వ జన్మలు నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నువ్వు మర్చిపోయావు. నాకు తెలుసు, నువ్వు మర్చిపోయావు. మర్చిపోయినాడు అలాగే ఉంటాడు, తిడతారు కదా. ఓహో, వాళ్ళు నన్ను తిడుతలేదు, దేహాన్ని తిడుతున్నారు. మీ పక్కింటి భార్యని వాళ్ళ పక్కింటి మొగుడు తిడుతున్నాడు, నువ్వు ఏడుస్తావా? ఎందుకాడు? వాళ్ళ వాళ్ళది అంటారు. అలాగే నువ్వు సాక్షిగా ఉండాలి. దీని కూడా దీనిది, ఇదేదో చేసి ఉంటుంది. పావన ఏం తప్పుదు కాదు, ఈ వంశీగాడు ఏం తప్పుడు కాదు, ఏదో చేసి ఉంటాడు, అలాగే చేసి ఉంటారు. ఇది ఈ జన్మలో చేసి ఉండొచ్చు, అది జన్మలో చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. సో ఆ క్లారిటీ రాగానే ఫస్ట్ నీ మనసు తేలికైపోతుంది. ఇదే ఆత్మ సిద్ధాంతం. రమణ మహర్షి తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా నేను రావణుడిని అనలేదు. రమణుడు వచ్చాడు, అన్నం పెట్టండి అనేవాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ ఆయమని చూసేవాళ్ళు. రమణ అంటే ఏంటి? ఇదే రమణ అంటే నేను ఆత్మను రా అనేవాడు ఆయన. ప్రతి గురువు ఇదే చెప్తారండి, కానీ మన మధ్యలో నేను అంటాము.
మీరు అర్థంలో చూసుకుంటారా, ఆహా ఏమి సౌందర్యం అది అని చూసుకున్నప్పుడు తెల్లంటి కనపడుతుంది. వెంటనే అయ్యో దేవుడు ఇచ్చి నీళ్ళు ఇచ్చేయాల్సిన టైం వస్తుంది అంటారా, వెంటనే పీకేస్తాం. మళ్ళా 2 నోటీసులు వస్తాయి, ఇంకా 4 చిత్తులు వస్తాయి తెల్లవి. వెంటనే దానికి డై వేసేస్తాం. డైలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ డై వేస్తే ఏ కలర్ వేస్తే ఎలా ఉంటుంది, ఏది వేస్తే మనకి ఆరోగ్యము అన్ని ఎదుగుతామే, కానీ దేహం ఖాళీ చేయాల్సిన సమయం వస్తుందన్న యోచన అయినా వస్తుందా?